కర్ణాటకలో ఈ రోజు వరకు మహిళలకు ఇస్తానన్నటువంటి డబ్బులేమీ ఇవ్వట్లేదు. నెలవారీ వేస్తానన్నటువంటిది. అట్లాగే నెలకి 5 కిలోల బియ్యం ఇస్తాము అన్నటువంటి డబ్బులే ఇస్తామన్నారు. ఇప్పటికీ బియ్యం నడుస్తున్నాయి. ఇంకో పక్కన వచ్చేటప్పటికి నిరుద్యోగ భృతి ఈ రోజు వరకు ఇవ్వలేదు. అదేమంటే కమిటీలు వేసాం. ఇప్పుడు తెలంగాణలో ఎట్ట చెప్తున్నారు, కమిటీలు వేసామని చెప్తున్నారు. ఇంకో పక్కన కరెంటు కోతలు పెరిగిపోయినాయి. బస్సుల్లో వచ్చేటప్పటికి మహిళల కొట్లాటలు రోజు కనబడుతున్నాయి. చివరికి బస్సుల్లో డబ్బులు ఇచ్చి ఎక్కాలనుకునేటువంటి వాళ్ళు బస్సులు ఎక్కడం మానేసి అయితే సర్వీస్ ఆటోలు లేకపోతే ఏదే క్యాబ్లో ఎక్కుతున్నారు, లేదంటే ప్రయాణాలు మానుకుంటున్నారు. ఆ బస్సుల్లో డబ్బులు ఇచ్చి టిక్కెట్లు కొనుక్కుని చివరికి తమ కూర్చోడానికి కూడా కుర్చీ లేకపోవడంతో వదిలేస్తున్నారు. రేపు మాపు ప్రైవేట్ బస్సుల్ని ప్రారంభించండి అని చెప్పి ఉద్యమాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఎట్లా కాబట్టి మహిళల్ని ఎక్కించుకున్నటువంటి ప్రైవేట్ బస్సులు కావాలనుకోని ఆశ్చర్యపోనక్కర్లేదు. దాన్ని అడ్డు పెట్టుకుని ప్రైవేట్ బస్సుల సర్వీసులు పెట్టేనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకు అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ తలా 4 ప్రైవేట్ బస్సులు నడుపుకోవచ్చు. ఆర్టీసీని ఫ్రీగా పడేసి దాన్ని నాశనం చేసి ప్రైవేట్ బస్సుల ద్వారా బాగా సంపాదించుకోవచ్చు. అందుకు కుట్ర జరుగుతోందా అన్నటువంటిది ఇప్పుడు అనుమానం కనబడుతోంది.